త్రిబులార్ భూ నిర్వాసితుల సమస్యల మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హెచ్ఎండి ఆఫీస్ ముందు ఈరోజు ధర్నా కార్యక్రమానికి పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా మొత్తం 8 జిల్లాల్లో ఉండేటటువంటి గ్రామాల్లో ఉండేటటువంటి రైతులంతా కూడా ఎక్కడికక్కడ అరెస్టులకు పాల్పడ్డారు. సిపిఎం నాయకులను కూడా అరెస్ట్ చేశారు. నాతో సహా ఉదయం 6:30కే వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం, ఇటువంటి పద్ధతులు అడ్డుకోవడం జరుగుతుంది పోలీసులు. ఫస్ట్ అలైన్మెంట్, సెకండ్ అలైన్మెంట్, థర్డ్ అలైన్మెంట్ పేరుతో పేదలైనటువంటి రైతుల భూములంతా కూడా అక్రమంగా లాక్కుంటుంది. అట్లాగే భూ నిర్వాసితుల యొక్క ఆమోదంతోనే రైతులతో ఆమోదంతో మాత్రమే భూమి సేకరించాలని చెప్పి 2013 చట్టం చెప్తుంది. అయినా సరే బలవంతంగా ఈ భూములను ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైతుల ఆమోదం లేదు, గ్రామ సభలు లేదు, అక్కడ రైతులకు విషయాలు చెప్పలేదు. అట్లాగే ఏ అలైన్మెంట్ అనేది ఫైనల్ అనేటటువంటిది ముఖ్యమంత్రి ప్రకటించడం లేదు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం. కానీ రైతుల భూముల్ని మాత్రం తీసుకునేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి మార్కెట్ ధరకు అదనంగా 4 రెట్లు ఇవ్వాలని 2013 చట్టం చెప్తుంటే అక్కడ 4 కోట్లు 5 కోట్లు ఎకరా భూమి ఉంటే వీళ్ళు 15 లక్షలు 20 లక్షలు ఇస్తామనేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం వివరిస్తుంది. మరి ఎకరా భూమి 2-3 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులు ఆ భూమి మీదనే బ్రతుకుతున్నారు. ఆ భూమి మీదనే వాళ్ళకు కుటుంబం గడిపే పరిస్థితుంది. ఈ భూమి కోల్పోతే వాళ్ళకు ఉపాధి లేదు, పిల్లల భవిష్యత్తు కూడా ఉండదు, తిండి కూడా దొరకని పరిస్థితి ఉంటుందని చెప్పి రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి విషయాన్ని వచ్చి ఇక్కడ హెచ్ఎండి ఆఫీస్ ముందు ఈరోజు తెలియజేయాలని చెప్పంటే మహిళలని కూడా చూడకుండా రైతులంతా కూడా ఎక్కడికక్కడ రాత్రులు అరెస్టులు చేసి ఈ రకంగా నిర్బంధాన్ని సృష్టించి భూములు సేకరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటే తీవ్రమైనటువంటి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం ప్రజలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, గ్రామాల్లో రైతులతో సభలు జరపండి. ఏ అలైన్మెంట్ ఫైనల్ అయిందో వెంటనే ప్రకటించండి. ఎవరి భూములు తీసుకుంటున్నారో ఆ రైతుల ఆమోదం ఉందా లేదా అనేది రైతులతో మాట్లాడి ఆమోదం ఉంటేనే ఆ భూమి తీసుకోవాలా. అట్లాగే కొంతమంది వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వాళ్ళు, ఫార్మా కంపెనీల వాళ్ళ భూములు పోకుండా పేదల భూములకంతా కూడా ఈ రింగ్ రోడ్ కాకుండా వివిధ రూపాల్లోకి అది తారుమారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రూపంలో కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు. వాటి పట్ల పేదల భూములు పోకుండా ఉండేటటువంటి పద్ధతిని వివరించాలని చెప్పి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఆమోదించినటువంటి రైతులతోన అక్కడ మార్కెట్కు 4 రెట్లు ధర ఇచ్చి భూమి సేకరించాలా. ఆ రకంగా జరగకపోతే ప్రభుత్వం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా, అధికారం ఉంది కదా అనేటటువంటి అహంకారంతోన పేద రైతుల్ని అణచివేసేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటే, బలవంతంగా భూమి ఆక్రమించుకునే కార్యక్రమానికి పూనుకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైనటువంటి ప్రతిఘటన పోరాటాలకు పూనుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ధర్నా కార్యక్రమం ఎన్ని అవాంతరాలైనా జరిపి తీరుతాం. అట్లాగే అధికారులు ఈ రోజు స్పష్టంగా ప్రకటించాలా, ప్రభుత్వం కూడా ప్రకటించాలా. ప్రకటించకపోతే మొత్తం త్రిబులార్ రోడ్డుకు వెళ్తున్నటువంటి భూ నిర్వాసితులు అవుతున్నటువంటి 163 గ్రామాల్లో రైతుల ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదు. ఆ రకంగా ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలే మా భూములు లాక్కుంటున్నారని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో రైతులు ఉన్నారు. అందుకనే అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కూడా ఈ రైతుల జీవితాలతో ఆటలు ఆడకుండా వాళ్ళ సమస్యను పరిష్కరించేటటువంటి పద్ధతుల్లో వివరించాలా. లేకపోతే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద కూడా వ్యతిరేకత వస్తుంది. ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వాల లాగానే ప్రజలు తగిన గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాలు సరిగా అమలు జరగడం, ఎక్కడికక్కడ గ్రామాల్లో పర్యటనలు చేసి, యాత్రలు చేసి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దిగ్బంధం చేసేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను.